ఓటెన్ టీవీకి స్వాగతం. ఉక్కు మంత్రి కుమారస్వామికి ఘన స్వాగతం పలికిన కూటమి కార్యకర్తలు, నేతలు, విశాఖ ప్రజలు. కేంద్ర ఉక్కు మంత్రి వర్యులు కుమారస్వామికి అడుగడుగున బ్రహ్మరథం పలికిన విశాఖ వాసులు. భారీ ర్యాలీతో ముందుకు సాగుతున్న ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఈ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు, బీజేపీ నేత పివిన్ మాధవ్ పాల్గొన్నారు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ. అలా లైన్ గా ఉండండి అమ్మా, లైన్ గా ఉండండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు విశాఖ జిల్లాకి కేంద్ర మంత్రివర్యులు మరి స్టీల్ మినిస్టర్స్ కుమారస్వామి గారు, అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు విశాఖపట్నం ఇచ్చేశారు. మరి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో మరి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అనేసి 11,450 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఫస్ట్ విడతగా మరి ఆ శుభ సందర్భంలో మరి స్టీల్ ప్లాంట్ విజిట్ చేయడానికి వచ్చారు మంత్రివర్యులు. మరి వారికి విశాఖ వాసులు మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా నుండి మరి ఈ యొక్క రాజ్యాంగ నియోజకవర్గంలో మరి ఓంగి వాసవాయి గారు విశాఖ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, అదేవిధంగా మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అయినటువంటి జిల్లా భువనేశ్వరి గారు, మరి ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కట్టాపతి గారు, అదేవిధంగా మా విశాఖ జిల్లా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాత గారు, మరి మా అందరి సారథ్యంలో గొప్ప విజయాన్ని సాధించిన సంబరాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మరి మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి ఆదేశానుసారం మరి చాలా మంది, కొన్ని వందల మంది మహిళలతో వారికి ఘన స్వాగతం పలుకుతూ నీరాజనాలు పడుతూ ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జిల్లా మహిళా అధ్యక్షురాలు, నా పేరు ఉమ్మడి సుజాతారాజ్. ఈరోజు కూటమి అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది నెరవేర్చింది. సుమారు స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మొన్న విశాఖపట్నం వచ్చిన సందర్భంగా మనకి అనేక వరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఒక్క కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం మొత్తం 600 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకంగా సహకారాలు అందజేస్తుందో ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. అందులోనే ప్రత్యేకంగా కూటమి తరఫున అలాగే బీజేపీ నాయకులు కూడా తీవ్రంగా ప్రయత్నించి స్టీల్ ప్లాంట్ విషయంలో ముందుకి నిధులు కేటాయించడంలో అయితే బీజేపీ నాయకులందరూ కూడా, రాష్ట్ర నాయకులందరూ కూడా చాలా తీవ్రమైన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అవి అమలు పరిచేలాగా నిర్ణయాలు తీసుకున్నారు. అందుకు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి మరొకసారి మేము మహిళలు అందరం కూడా రాష్ట్ర